పిల్ల మాట్లాడేదాకా తెలుగులో ఇన్ని కొత్త బూతులు ఉన్నాయో నాకైతే తెలియదు. రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోన్ లో వాళ్ళలో తిడుతూనే ఉన్నది. మొత్తం 45 minutes బూతులు. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 84. ఫస్ట్ అయితే పికప్ చేసుకొని వచ్చేసిన 35 కిలోమీటర్లు గండిపేట అంట. మ్యాప్ లో చూస్తే మాత్రం 1 hour లో వెళ్ళిపోవచ్చు అని చూపిస్తున్నది. అట్లా అని చెప్పి నేను దందర్ నుంచి పికప్ చేసేసి డ్రాప్ చేసేసిన. వచ్చిన తర్వాత నాకు వేరే రైడ్స్ పడాయి అనుకున్నా. కాబట్టి రాగానే ఇమీడియట్ గా ఒక రైడ్ పడ్డది. నేనైతే పోయి పికప్ చేసేసుకున్నా. ఇంకా నేను ఆయన డ్రాప్ చేసేసిన. దాని తర్వాత చాలా సేపటి వరకు నాకైతే వేరే రైడ్లు పడలేవు. ఖాళీ ఇక్కడనే రీల్స్ స్క్రోల్ చేసుకుంటా కూర్చున్నా. దాని తర్వాత ఒక లాంగ్ రైడ్ వచ్చింది. పికప్ చేసుకొని పోయి ఆ లొకేషన్ దగ్గర ఆయన కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నాకు అర్థం కాదు ఏంటంటే కస్టమర్ ఇప్పుడే రైడ్ బుక్ చేసిన ఇంటికి పోయి కాల్ చేసే లోపు ఎందుకు లిఫ్ట్ చేయడు, ఎటు వెళ్ళిపోతారు, రానప్పుడు ఎందుకు బుక్ చేసుకోవాలి ఇట్లా. ఇంకా కొంచెం సేపటి తర్వాత ఇంకో రైడ్ వచ్చింది. నేనైతే పోయి ఆయన పికప్ చేసుకొని డ్రాప్ చేసేసిన. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ తప్ప ఇంకా వేరే ఏ బిల్డింగ్ లేదు. అనవసరంగా ఇటు వచ్చిన అసలు ఖాళీగా వెళ్ళిపోవాలేమో అనుకున్న టైంలో 35 kilometers లాంగ్ రైడ్ వచ్చింది ఇక్కడ నుంచి అల్వాల్ కి. పికప్ మాత్రం 3 kilometers ఉండే. తొందర వెళ్ళిపోయినా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి. సో వాళ్ళైతే నార్మల్ రైడ్ బుక్ చేసుకొని పార్సల్ ఇచ్చారు. ఏదో ఒకటి ఇక్కడ ఖాళీగా ఉండే దానికన్నా ఏదో తీసుకుని నయం అని చెప్పేసి నేనైతే తీసుకొని వెళ్ళిపోయినా. ఆఫ్ లొకేషన్ వాళ్ళు కొంచెం తప్పుగా పెట్టారు. సో నేను అటు ఇటు లెంకుంటా పోయి వాళ్ళకైతే ఇచ్చేసిన. రాగానే అక్కడ రైడ్స్ పడతాయి. నేను దందని పోయి అయితే కస్టమర్ ని పికప్ చేసుకుని ఆయన అయితే డ్రాప్ చేసేసిన. ఇంకా కొంచెంసేపటికి ఇంటి సైడ్ రైడ్ పడ్డది. నేను ఆ పిల్లని పికప్ చేసుకున్నా. మొత్తం బూతి పురాణం మొత్తం మాట్లాడుతా ఉండి నాకు చిరాకులు వేసి ఆమె అయితే డ్రాప్ చేసేసిన. రైడ్ కంప్లీట్ చేసుకొని కొంచెంసేపు వెయిట్ చేసిన రైడ్స్ పడతాయని చెప్పేసి నాకైతే ఏం రైడ్స్ పడలేదు. నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నా. ఈ రోజు ఎండింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.